ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. స్వామి, దుర్గమ్మ ఇంటికొస్తే ఖచ్చితంగా మా సమస్య తీరిపోతుందనే నమ్మకం బలపడింది. కాని దుర్గా ఈ ఇంటికొస్తుందా అన్న విషయంలోనే మాకు నమ్మకం కుదరడం లేదు. దుర్గ మాటలు తను వస్తుంది అనేలా ఆశలు కల్పిస్తున్నాయి. కాని తన పరిస్థితులు తనని రానివ్వకుండా ఆపేలా అనిపిస్తున్నాయి. అందుకే దుర్గ ఈ ఇంటికొస్తుందా రాదా అని తెలుసుకోవడానికి ఎప్పుడు నేను చేసే పనినే ఇప్పుడు చేయబోతున్నాను. సతీ, సతీ, త్వరగా రా. వస్తున్నానమ్మగారు. జానకమ్మగారు పిలిచారా? అరే, పిలువగానే వచ్చేసావు. పక్కనే ఉన్నావా? సత్తి కత్తిలాంటి పనోడు పిలవగానే పలుకుతాడు. చెప్పండమ్మా, ఎందుకు పిలిచారు? ఓ చిన్న పేపర్లో కొంచెం పసుపు, ఇంకో చిన్న పొట్లంలో కొంచెం కుంకుమ వేసి 2 పొట్లాలు కట్టు. ఏంటమ్మా, మళ్ళీ ఏదైనా కొత్త సమస్య వచ్చిందా? సముద్రం మధ్యలో మునిగున్న మనుషులకి కొత్తగా సమస్యలే వస్తాయి సతీ. అంటే? ఒక ప్రశ్నకి సమాధానం కావాలి, నువ్వు పొట్లాలు కట్టు. ఇప్పుడు నేను పొట్లాలు కట్టి దేవుడి ముందు పెడితే మీరు దండం పెట్టుకుని ఓ పొట్లాన్ని తీస్తారు. అవును సతీ, ఇప్పటి వరకు నేనలా చాలాసార్లు చేశాను. ఎప్పుడూ పసుపున్న పొట్లం వస్తే నేననుకున్నదే జరుగుతుంది, కుంకుమ వస్తే జరగదు అని నా నమ్మకం. కానీ మీరెప్పుడు పెద్ద సమస్యకి ప్రశ్నించడం మానేసి చిన్న చిన్న ప్రశ్నలకి దేవుణ్ణి సమాధానం అడుగుతారు. అసలు ముందు సమస్య ఏంటో తెలిస్తే. అబ్బబ్బా సతీ, ముందు పసుపు కుంకుమ కట్టు. అలాగేనమ్మా. జానకమ్మని చూస్తుంటే మనసులో ఏదో పెద్ద ఆశ పెట్టుకుని దేవుణ్ణి కోరుకుంటున్నట్టుంది. సతీ, కడుతున్నావా? కడుతున్నానమ్మా, కడుతున్నాను. సతీ, కట్టేశావా? అమ్మా, కడుతున్నానమ్మా. అమ్మా, ఇవిగో పసుపు కుంకుమ పొట్లాలు. సతీ, ఆ రెండింటిని దేవుడి ముందు పెట్టు. స్వామి, జానకమ్మని కాపాడు, అమ్మకి మంచి చేయి స్వామి. పెట్టావా సతీ? అమ్మా, పెట్టేశానమ్మా. పెట్టేశావా? స్వామి, దుర్గ ఒప్పుకుంటుందనే రావాలి స్వామి. నా చేతిలోకి పసుపే రావాలి. అమ్మమ్మా, ఉన్నానమ్మా, నేను ఇస్తాను కదా. ఇదిగోండమ్మా పళ్ళెం. సతీ, నువ్వు ఆ పొట్లం తీసుకో. దేనికమ్మా? తీసుకో, చెప్తాను. సరేనమ్మా. అమ్మా, తీసుకున్నానమ్మా. అది విప్పి చూడు, దానిలో ఏముందో. విప్పావా సతీ? విప్పానమ్మా. నా చేతిలోకి కుంకుమ వచ్చింది.
అవునా? కుంకుమ వచ్చిందా? అవునమ్మా. నీ చేతిలో కుంకుమ వచ్చిందంటే నా చేతిలో పసుపు వచ్చిందన్నమాట. పసుపే. అయితే నా కోరిక నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. భగవంతుడా, నీకు కృతజ్ఞతలు స్వామి. మావయ్య, మావయ్య, మావయ్య. స్వామి, అమ్మగారి చేతికి పసుపు కాకుండా కుంకుమ వస్తే జానకమ్మ కోరుకున్నది జరగదని చాలా బాధపడుతుంది. జానకమ్మ బాధపడకూడదు. ఆవిడ కోరుకున్నది జరగాలి. అమ్మగారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అందుకే 2 పసుపు కట్టాను. అమ్మా జానకమ్మ, నన్ను క్షమించమ్మా. ఇక్కడ మంచికి ఎప్పుడు చెడే ఎదురొస్తుంది. అందుకే ఈ ఒక్కసారైనా మంచికి మంచి జరగాలని కోరుకున్నాను. 2 పసుపు వేసి కట్టాను. స్వామి, ఇలా చేయడం తప్పైతే నన్ను క్షమించు. పాపమైతే నన్ను నరకానికి పంపించు. కానీ జానకమ్మ కోరుకుంటున్నది మాత్రం నెరవేర్చు స్వామి. మాయా, మాయా, మావయ్య. ఏంటమ్మా, ఏంటంత ఆనందంగా పిలుస్తున్నావు? ఏమైందమ్మా? మావయ్య, దుర్గమ్మ నుంచి ఏమని సమాధానం వస్తుందోనని దేవుడి ముందు పసుపు కుంకుమ వేశాను మావయ్య. నా చేతులకి పసుపు వచ్చింది. అవునా? చూడండి. పసుపు వచ్చిందా? చూడండి, అక్కడ సత్తి చేతిలో కుంకుమ ఉంది. అవునా? ఆ, రే సత్తి, సత్తి. అమ్మో పెద్దయ్య గారు, ఈ పసుపు పొట్లను చూశారంటే చాలా డేంజర్. రే సత్తి. అయ్యగారు, వస్తున్నానయ్యా. ఏంటయ్య గారు? నీ చేతికి కుంకుమ పట్లం వచ్చిందట కదా, ఏది చూపించు. అది అయ్యగారు, ఎలాగో అమ్మగారికి పసుపు వచ్చింది కదా, దాంతో పనే ఉందని ఆ కుంకుమని దేవుడి దగ్గర వేసేసాను. ఓహో, దేవుడి ముందు వేసేసావా? ఆహా, ఆ. పోన్లే పోన్లే, ఇన్నాళ్ళకు ఆ దేవుడు కరుణించాడు. ఎప్పుడో నీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆడపిల్ల కావాలని నువ్వు పసుపు కుంకుమ పొట్లాలు వేస్తే పసుపు నీ చేతికొచ్చింది, ఆడపిల్లే పుట్టిందమ్మా. మళ్ళీ ఇప్పటి వరకు ఎప్పుడూ పసుపు వచ్చిందే లేదు. మళ్ళీ ఇప్పుడు పసుపు వచ్చిందన్నమాట. అవును మావయ్య. అంటే ఆ దుర్గమ్మ తప్పకుండా వస్తుందంటావా? ఆ? అయ్యో మావయ్య, గట్టిగా అరవద్దు. అరిస్తే ఏమవుతుందమ్మా? అయ్యో, ఆ దుర్గమ్మ గురించి అందరికీ తెలిసిపోతుంది కదా గోదావరి. దుర్గమ్మ, దుర్గమ్మ ఇంట్లో ఎవరు లేరు జానకమ్మా, అందరూ బయటికెళ్ళిపోయారు. ఓ, ఓకే. అమ్మ జానకి, ఆ దుర్గమ్మ సమాధానమిచ్చింది. దుర్గా తప్పకుండా వస్తుంది. అవును మావయ్య, దుర్గ రావాలని నేను పసుపు కుంకుమ వేశాను. అయ్యగారు, దుర్గమ్మ వస్తుందా? అవును గోదావరి, వస్తుందనే జానకి సమాధానం వచ్చింది. తప్పకుండా దుర్గ వస్తుంది, మన కష్టాలన్నీ తీర్చేస్తుంది. ఏంటి, జానకమ్మ పసుపు కుంకుమలు వేసింది, ఆ దుర్గమ్మ తల్లి ఈ ఇంటికొచ్చి వీళ్ళ కష్టాలు తీర్చాలనా? జానకమ్మ అమ్మవారు రావాలని కోరుకుంటే నేను 2 పసుపులే కట్టానా? అయ్యో. అమ్మా దుర్గమ్మ, నువ్వు నిజంగా వస్తావని వీళ్ళంతా సంబరపడిపోతున్నారు. నువ్వు నిజంగా వస్తావా తల్లి? జానకి, మన మేనేజర్ రాజీవ్ అమ్మా. మాట్లాడండి మావయ్య. చెప్పు రాజీవ్. సార్, ఇక్కడ మన రవి సిచ్యువేషన్ అసలు బాగోలేదు సార్, చాలా సీరియస్ గా ఉంది. అవునా?
ఓకే ఓకే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. మావయ్య ఏమైంది? అదేనమ్మా, మన కంపెనీలో నెల రోజుల కిందట యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడే మన సూపర్వైజర్ రవి. అతని పరిస్థితి ఏం బాగలేదటమ్మా. బ్రెయిన్లో ఏదో సర్జరీ చేస్తానన్నారట. హాస్పిటల్ వాళ్ళు వెంటనే బిల్లు కట్టమన్నారట. నేను వెళ్ళాలమ్మా. వెళ్ళండి మావయ్య, త్వరగా వెళ్ళండి. అతనికి ఎలా ఉందో ఏంటో. అలాగేనమ్మా. వెళ్ళండి. పద పద. అయ్యో భగవంతుడా, అతనికి ఏం కాకూడదు. కూర్చో మురారి. మెల్లగా. మయూరి, మురారికి జ్యూస్ చేసి తీసుకురా. అలాగే అత్తయ్య. నక్షత్ర, నువ్వు వెళ్ళి బెడ్రూమ్ రెడీ చేయి. మురారి రెస్ట్ తీసుకుంటాడు. అలాగే అత్తయ్య. అమ్మా, ఏం నాన్నా? నేను కాసేపు నీ ఒళ్ళోనే పడుకుంటానమ్మా. ఏంటమ్మా ఏడుస్తున్నావా? నాకు తెలుసమ్మా నువ్వు ఏడుస్తున్నావు. ఎందుకురా? నువ్వెందుకు ఇలా చేసావు? ఇల్లు వదిలి బయటికి వెళ్ళొద్దంటే ఇంట్లోనే బాక్సింగ్ చేస్తావా? అది అమ్మా, డాక్టర్ చెప్పారని చెప్పాను కదా, అయినా ఎందుకు బాక్సింగ్ ప్రాక్టీస్ చేసావు? అమ్మా ఇప్పుడేమైందని ఇంతలా బాధపడుతున్నావు? ఏదో కొంచెం మైకం వచ్చి పడిపోయానంతే. డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వగానే వెంటనే నార్మల్ అయిపోయింది. దానికే ఇంత టెన్షన్, ఇంత బాధ ఎందుకమ్మా? చిన్న ఇంజెక్షన్ కాదురా. నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిచే మధ్యలో నాలో ఒక జీవిత కాలానికి సరిపోయేంత మానసిక సంఘర్షణ జరిగింది. అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. ఐఎమ్ సారీ అమ్మా. అమ్మా ప్లీజ్, నువ్వు అలా ఉండొద్దమ్మా. అది నెక్స్ట్ మంత్ 27కి నేషనల్ ఛాంపియన్షిప్కి ఎలిజిబిలిటీ కాంపిటీషన్ ఉందన్నారు. అందుకే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. నక్షత్ర వద్దనే చెప్పింది, కానీ నాకు బాగానే ఉంది కదా అని స్టార్ట్ చేసేసాను. పంచెస్ కొడుతూ కొడుతూ ఉంటే కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది. కాసేపటికే ఈ పక్కన ఇక్కడ సన్నగా కూర్చున్నట్టు పెయిన్ వచ్చింది. తెలియకుండానే కింద పడిపోయానమ్మా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. మెల్లమెల్లగా ఏదో అన్కాన్షియస్ అయిపోయాను. అమ్మా అసలు నాకేమైంది? డాక్టర్ ఏమన్నారు? అది ఏం లేదు, నీకేం కాలేదు మురారి, ఏమీ లేదు. మరి ఏం లేకపోతే నువ్వెందుకంత టెన్షన్ పడిపోతున్నావు? ఎందుకమ్మా అంతలా ఏడుస్తున్నావు? మీరందరూ నా గురించి ఎందుకింత అటెన్షన్ చూపిస్తున్నారు? ఏమ్మా చెప్పమ్మా, నాకేదైనా సివియర్ ప్రాబ్లం ఉందా? లేదు లేదు మురారి, చెప్పమ్మా. బావా, నీకు బ్లడ్ ప్రెషర్ తక్కువైపోవడం తప్ప ఇంకే ప్రాబ్లం లేదు బావా. జ్యూస్ తీసుకో. జ్యూస్ తీసుకో, తాగు. అవును మురారి, నీ బాడీ ఎక్కువ అలసిపోయినా, నువ్వు ఎక్కువ టెన్షన్ పడినా, ఎక్కువ కోపడినా నీకు బీపీ బాగా తగ్గిపోతుందంట. అందుకే నిన్ను ఏ పని చేయొద్దని డాక్టర్ చెప్పారు. కొన్ని రోజుల వరకు నువ్వు బాక్సింగ్ ఆడకూడదంట, బయట ఎక్కువగా తిరగకూడదంట. అమ్మా వీళ్ళందరూ కాదమ్మా, నువ్వు చెప్పమ్మా. వాళ్ళు చెప్పేది నిజమే మురారి, నువ్వన్నీ మానేయాలి. ఈ ఇయర్ ఛాంపియన్ అవ్వకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ ట్రై చేయొచ్చు. అమ్మా నిజం చెప్పు ప్లీజ్.
బీపీకి ఇలా అవుతుందని నేనెప్పుడూ వినలేదు. నాకెందుకో డౌట్గా ఉందమ్మా. నిజం చెప్పమ్మా, నా అమ్మవి కదా. నా అమ్మ నాతో నిజమే చెప్తుంది కదా. మురారి, అది అమ్మా చెప్పమ్మా. నీకు చిన్నగా మైల్డ్ స్ట్రోక్ వచ్చిందిరా. నాకు స్ట్రోకా? కంగారు పడుకో. స్ట్రోక్ అంటే అదేం పెద్దది కాదు, చాలా చాలా మైల్డ్గా వచ్చింది నాన్న. ఇంజెక్షన్ చేయగానే నార్మల్ అయిపోయింది. ఇప్పుడిక నీకే ప్రాబ్లం లేదు. జస్ట్ నువ్వు బెడ్ రెస్ట్ తీసుకుంటే చాలు. నీకేం కాదు మురారి, నీకేం కాదు. అమ్మా కంగారు పడకమ్మా, నాకేం కాదు, ఏమీ కాదు. సరే నాన్న, రా పడుకో. నేను వెళ్ళనమ్మా, నేనెక్కడికి వెళ్ళను. ఏమ్మా, నేను నెక్స్ట్ ఇయర్ నిజంగా బాక్సింగ్ ఛాంపియన్షిప్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చురా. అమ్మా, నేను ఛాంపియన్ అయ్యి గెలిచిన డబ్బుతో కార్ కొని నిన్ను ఎక్కించుకోవాలనుకున్నానమ్మా. కానీ నా కల తీరుతుందో లేదో అని. మురారి, ఏంట్రా మాటలు? ఎందుకు బాధపడుతున్నావు? ఊరుకో, నీకేం కాదు అని చెప్తున్నాను కదా. ముందు నువ్వు నీ మైండ్ నుంచి ఇవన్నీ తీసేసి హ్యాపీగా ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా పడుకో. నీకు అమ్మ ఉందిగా, ప్రశాంతంగా పడుకో. సత్తే, 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 ఏరా అయ్యగారు. రేయ్, ఆ బాత్రూమ్ ఏంట్రా అంత చండాలంగా ఉంది? ఆ చండాలం రాత్రి తాగేసి తమరే చేసింది. ఏంటి? ఏం లేదయ్యగారు, బాత్రూమ్ క్లీన్ చేసే మనిషి 2 రోజుల నుంచి రావట్లేదు. మనిషి లేకపోతే క్లీన్ చేయించవా? మనిషి రాకుండా ఎవరితో క్లీనింగ్ చేయించాలండి? మీతోనా? ఎవరితో ఏంట్రా? ఏ పని లేకుండా ఇంట్లో పడి తిని అడ్డంగా బలిసున్నాడు కదా, వాడితో చేయించు. పని పాట లేకుండా దొబ్బి తిని తాగి ఒళ్ళు పెంచింది నువ్వే కదా. ఏంట్రా నా వంకలా చూస్తున్నావు? ఆహా, ఏం లేదయ్యగారు. అలాంటి మనిషి మన ఇంట్లో ఎవరున్నారా అని ఆలోచిస్తున్నాను. వాడున్నాడు కదా, వాణ్ణి పిలువు. ఎవరు? అదేరా, కళ్యాణ రాముడు. ఆయన? వాణ్ణొచ్చి నా బాత్రూమ్ కడగమను. రేయ్, నా కొడుకు నీ బాత్రూమ్ కడగలరా? నీకెంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావరా? నిన్ను అయ్యగారు. రేయ్ ముసలోడా, నా కాలర్ పట్టుకుంటావరా? నీకెన్ని గుండెలు? రే, నా కొడుకు ఈ ఇంటి యజమానిరా, మహారాజురా. నువ్వు ఈ ఇంటికొచ్చిన కుక్కవి. వాడితో నీ బాత్రూమ్ క్లీన్ చేయమంటావేంట్రా? వాడితో నీ బాత్రూమ్ క్లీన్ చేయమంటావేంట్రా? ఏయ్ ముసలోడా,
నా మొగుడు కుక్క. నా మొగుణ్ణి అంత మాట అంటావా? వీడేమంటున్నాడో విన్నావా? నా కొడుకు వీడి బాత్రూమ్ కడగలట. నా కొడుకు. ఏం మహేంద్ర, నువ్వు అన్నయ్యతో ఆ పని చేయించమన్నావా? చచ్చా, ఎంత తప్పు మాట్లాడావు మహేంద్ర. అన్నయ్యతో నీ బాత్రూమ్ క్లీన్ చేయిస్తే మరి నా బాత్రూమ్ ఎవరు క్లీన్ చేస్తారు? చెయ్యవా? వద్దు బావగారు, నేను చెయ్యను. మహేంద్ర, మర్యాదగా ఎందుకు చెప్తున్నావు? గౌరవం ఇచ్చి చెప్పు, అప్పుడు వింటాడు అన్నయ్య.